ఏం డిస్కస్ చేద్దాం అంటే సి లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం. సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్. సో మనకి కోడింగ్ అనేది రావాలంటే ఫస్ట్ కోడింగ్ అనేది నేర్చుకోవాలంటే ఏంటంటే సో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్, మనకి ఇచ్చిన మ్యాథమెటిక్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది కోడింగ్లో. అయితే ఇక్కడ ఎనీ లాంగ్వేజ్, అది సి అవ్వచ్చు, లేకపోతే C++ అవ్వచ్చు, లేకపోతే జావా అవ్వచ్చు, లేకపోతే పైథాన్. సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్ ఆర్ సేమ్. ఫస్ట్ మీరు సి నేర్చుకుంటే లాజిక్ అంతా సేమ్, సమ్ సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది అంతే. ఓకే, సో ఎనీ ప్రోగ్రామ్, ఇప్పుడు మీరు పైథాన్ నేర్చుకున్నారు అనుకోండి, సేమ్ పైథాన్లో రాసే ఎవ్రీ కోడ్ బై యూజింగ్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కూడా రాయొచ్చు అన్నమాట. ఓకే, సో సింటాక్స్ జస్ట్ మీరు సింటాక్స్ అనేది చేంజ్ అవుతుంది, బట్ సేమ్ ప్రొసీజర్ అనమాట. అంటే సిలో ఏవైతే ఉంటాయో అది సేమ్ ప్రాబ్లమ్ బై యూజింగ్ పైథాన్ చేయొచ్చు, పైథాన్లో చేసేవి సి లాంగ్వేజ్లో చేయొచ్చు అనమాట. ఓకే, అయితే మనం ఇక్కడ సి లాంగ్వేజ్ గురించి నేర్చుకుంటున్నాం. సి లాంగ్వేజ్లో లెటస్ సి అనే బుక్ ఉంటుంది. సో లెటస్ సి, ఈ బుక్ మనకి యూజ్ అవుతుంది, కావాలంటే కొనుక్కుని అందులో ఉన్న ఎక్సర్సైజ్ అనేవి సో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ మనం సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఏమేమి ఉంటాయి. ఫస్ట్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం కదా. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఏం నేర్చుకుంటాం? వాట్ ఈస్ ద వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఫస్ట్ మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అనేవి నేర్చుకుంటాం. ఆల్ఫాబెట్స్ అని మనకి ABCD అండ్ సో ఆన్, ఇలాంటి ఆల్ఫాబెట్స్ ఏంటంటే మనకు టోటల్గా 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం? సమ్ వర్డ్స్ నేర్చుకుంటాం. A ఫర్ యాపిల్, సమ్ వర్డ్స్ అనేవి నేర్చుకుంటాం. వర్డ్స్ సమ్ లెస్ దాన్ 500 వర్డ్స్ అని నేర్చుకుంటాం. సో వర్డ్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం? మనం సెంటెన్సెస్ నేర్చుకుంటాం. సో సెంటెన్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం నేర్చుకుంటాం? ఎవ్రీ లాంగ్వేజ్కి సమ్ గ్రామర్ రూల్స్ ఉంటాయి. సో గ్రామర్ అనేది నేర్చుకుంటాం, ఇంగ్లీష్ గ్రామర్ అని నేర్చుకుంటాం. ఓకే, దిస్ ఇస్ ద వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, సిమిలర్గా మనకి ఇక్కడ అది ఒకసారి చూడండి, మనం సి లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎప్పటి నుంచో నేర్చుకున్నాం. మనకు చూడండి ఇక్కడ స్టార్టింగ్లో మనం ఆల్ఫాబెట్స్ 26 ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడానికి మనకు దగ్గర 1 ఇయర్ పైన పడుతుంది. సో ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు మనం ఈ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవడానికి 1 ఇయర్ పడుతుంది. సిమిలర్లీ మనం ఇప్పుడు ఎలా అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నామో సిమిలర్ అదేవిధంగా మనం సి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ కీవర్డ్స్ ఉంటాయి. కీవర్డ్స్ ఇఫ్, ఎల్స్, స్విచ్, ఎక్సెట్రా. ఇలాంటి కీవర్డ్స్ ఎన్ని ఉంటాయి? మనకు టోటల్గా 32 కీవర్డ్స్ ఉంటాయి. అలా ఎనీ లాంగ్వేజ్, C++లో సమ్ కీవర్డ్స్ ఉంటాయి, జావాలో కీవర్డ్స్ ఉంటాయి, అలాగే పైథాన్లో కూడా కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇక్కడ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మోడ్యులర్ డివిజన్, ఎక్సెట్రా. ఇలాంటి ఆపరేటర్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్గా 44 ఆపరేటర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఆపరేటర్స్ అయిపోయిన తర్వాత సమ్ సపరేటర్స్ ఉంటాయి. సపరేటర్స్ ఏంటంటే స్పేస్,
ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్, సమ్ ఎక్సెట్రా. ఇలాంటి సపరేటర్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్గా 14 సపరేటర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ సపరేటర్స్ తర్వాత లాంగ్వేజ్లో సమ్ కాన్స్టెంట్స్ ఉంటాయి. సమ్ కాన్స్టెంట్స్ ఉంటాయి, ఇంటీజర్ కాన్స్టెంట్స్ అని, లేకపోతే క్యారెక్టర్ కాన్స్టెంట్స్ ఏ, బి, సి, సమ్ ఎక్సెట్రా. ఇలాంటి కాన్స్టెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 256 కాన్స్టెంట్స్ ఉంటాయి. 256 కాన్స్టెంట్స్. దీన్ని ఏమంటారంటే యాస్కీ క్యారెక్టర్ సెట్ అంటారు. యాస్కీ క్యారెక్టర్ సెట్. యాస్కీ మీన్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. నెక్స్ట్ ఇది కాకుండా సింటాక్స్ అండి. సింటాక్స్ అంటే రూల్స్. సేమ్ ఇప్పుడు మనకి ఇంగ్లీష్ గ్రామర్ ఎలా అయితే ఉంటుందో, ఇంగ్లీష్ గ్రామర్లో మనం ఎలా అయితే రూల్స్ ఫాలో అవుతామో సేమ్ రూల్స్ ఇక్కడ కూడా సింటాక్స్ అలాగే వర్క్ అవుతుంది అనమాట. అదే ఆ సింటాక్స్ అనేది నేర్చుకోవాలి. ఓకే, ఇదంతా నేర్చుకుంటే మనకి సి లాంగ్వేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో సి లాంగ్వేజ్ అంటే ఏం లేదు, మనం మ్యాథమెటికల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ ఇవ్వటం, అవి బై యూజింగ్ కోడింగ్లో ఎలా చేయగలము అనేది. ఓకే, అయితే ఇక్కడ ఫ్లో కంట్రోల్ ఉంటుంది, కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్, ఎల్స్, వైల్, డూ వైల్, ఎక్కువ మ్యాక్సిమం వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది కోడింగ్ అంతా కూడా. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్, సో దిస్ ఇస్ ద వే ఆఫ్ లెర్నింగ్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, సో ఫస్ట్ మీరు ఈ 32 కీవర్డ్స్ ఏంటి, ఆపరేటర్స్ ఏంటి, ఇవి ఎలా వర్క్ అవుతాయి, ఆ సింటాక్స్ అనేది నేర్చుకుంటే మనకి సి లాంగ్వేజ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. సింటాక్స్ ఉంటుందని చెప్పాం కదా, ఫస్ట్ వన్ ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ సింబల్ ఏంటంటే ఈక్వల్. సో దీని సింటాక్స్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ 1 is equal to argument 2 semicolon. This is the syntax. So in C language every statement should be end with a semicolon. మనం దీని స్టేట్మెంట్ అంటాం. చూడండి ఇక్కడ a is equal to 10 అని ఇస్తున్నాం. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ అనేది, ఈక్వల్ అనే సింబల్ని మనం మ్యాథమెటిక్స్ ఈక్వల్ రాస్తాం, దానికి ఇక్కడ ఏమంటారంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది రాయాలంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఇది ఒక ఆర్గ్యుమెంట్, ఇది ఒక ఆర్గ్యుమెంట్. ఎస్, ఇది ఒక ఆర్గ్యుమెంట్, ఇది ఒక ఆర్గ్యుమెంట్. దీని స్టేట్మెంట్ అంటాం. ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. సో చూడండి, స్టేట్మెంట్ అనేది సెమీకోలన్తో ఎండ్ చేస్తామో ఎండ్ చేయాలి. సో విల్ గెట్ ఎన్ ఎర్రర్. కోడ్ ఎండ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ వస్తుంది. ఓకే, సరే ఇక్కడ చూడండి ఇక్కడ. సో వైట్ మీద అంతా ఏదో రాసినంత అవసరం. ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద a is equal to 10. This is the assignment operator. This is the assignment operator.
every statement should be end with semicolon. ఇక్కడ semicolon తో end చేసామా end చేయాలి, then we will get an error. Okay, alt F9. సో రన్ చేయడం alt F9. alt F9 కొడితే ఒకసారి చూడండి ఇక్కడ read this error statement missing semicolon. ఇంక లైన్ నెంబర్ కూడా చూపిస్తుంది, లైన్ నెంబర్ 6. ఇది 1 2 3 4 5, ఇది 6. అంటే మీరు మన సెమీకోలన్ ఇక్కడే ఎంచుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎవ్రీ స్టేట్మెంట్ షుడ్ బి ఎండ్ విత్ సెమీకోలన్. మన స్టేట్మెంట్ సెమీకోలన్ ఇవ్వకపోతే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏంటి, స్టేట్మెంట్ మిస్సింగ్ సెమీకోలన్. అంటే మీరు ఎప్పుడైనా ఎర్రర్ చూసారంటే మీకు మనం ఎక్కడో సెమీకోలన్ మిస్ చేస్తామనేది చూసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ సో a is equal to 10 semicolon. yes, this one is the valid statement. ఇది ఒకసారి చూడండి, మనకి ఎప్పుడు కూడా ఈ రైట్ వాల్యూ వచ్చి లెఫ్ట్కి అసైన్ అవుతుంది. ఈ వాల్యూ ఎంత 10, రైట్. 10 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. అంటే ఏలోకి వాల్యూ ఎంత వస్తుంది 10. సో మనం ఇక్కడ a is equal to 10 semicolon ఇస్తున్నాను. So a is equal to 10 semicolon. Alt F9. yes, warning is not a problem. Okay, so this is a valid. So next one is so is equal to 10 semicolon ఇచ్చాం. సో చూడండి మనం ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ వాడాలంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. సో ఇది ఆర్గ్యుమెంట్ 1, ఇది ఆర్గ్యుమెంట్ 2. సో అసైన్మెంట్ ఆపరేటర్ రాసాం. నెక్స్ట్ ఈ ఆర్గ్యుమెంట్ అనేది రాయాలి. నెక్స్ట్ ఈ ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ చేసాం. ఓకే, సో వన్స్ అగైన్ ఈ కోడ్ రన్ చేస్తే వన్స్ అగైన్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఇక్కడ కూడా is equal to 10 semicolon ఇచ్చాం. ఇది అసైన్మెంట్ ఆపరేటర్. ఇది అసైన్మెంట్ ఆపరేటర్, ఇది రైట్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ లెఫ్ట్ ఆర్గ్యుమెంట్ అనేది మిస్ అయింది. ఎక్స్ప్రెషన్ సింటాక్స్ ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎక్స్ప్రెషన్ సింటాక్స్ అనే ఎర్రర్ వస్తుంది. So alt F9. Just read this error. So expression syntax. Okay. So next one is a is equal to semicolon. Same once again we'll get an error. So assignment operator రాయాలంటే left argument ఉండాలి. yes, a. నెక్స్ట్ రైట్ ఆర్గ్యుమెంట్ అనేది కంపల్సరీ అసైన్మెంట్ తర్వాత ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఇవ్వలేదు కాబట్టి విల్ గెట్ ఎన్ ఎర్రర్. సేమ్ వన్స్ అగైన్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఎక్స్ప్రెషన్ సింటాక్స్. So a is equal to 10. Once again we'll get an error. Read this error. So expression syntax. Next one is so 10 is equal to 20 semicolon. Yes. సో అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తున్నాం. అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ ఇచ్చేయాలంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఇది ఒక ఆర్గ్యుమెంట్, ఇది ఒక ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఈ 20 అనే వాల్యూ వచ్చి 10కి అసైన్ అవుతుంది. ఓకే, ఎస్. వన్స్ అగైన్ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఇప్పుడు నేను అసైన్మెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేయాలంటే లెఫ్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి వేరియబుల్ అయి ఉండాలి. లెఫ్ట్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి variable. What is variable we will discuss later. So once again we will get an error. ఇది లెఫ్ట్ వాల్యూ, ఇది రైట్ వాల్యూ. సో ఈ కోడ్ రన్ చేస్తే విల్ గెట్ ఏ ఎర్రర్ కాబట్టి ఎల్ వాల్యూ రిక్వైర్డ్. సో 10 is equal to 20 semicolon. alt F9. Once again we will get an error. సో అసైన్మెంట్ ఆపరేటర్. yes, ఇది ఎల్ వాల్యూ, ఇది ఆర్ వాల్యూ. సో ఎల్ వాల్యూ రిక్వైర్డ్ అంటే ఎప్పుడైనా అసైన్మెంట్ ఆపరేటర్ వాడాలంటే లెఫ్ట్ వాల్యూ షుడ్ బి ఏ వేరియబుల్ అయి ఉండాలి. నెక్స్ట్ a is equal to b semicolon. ఎస్, సో మనకి bలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ అవుతుంది. దిస్ వన్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. అంటే రైట్ వాల్యూ అనేది కాన్స్టెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే వేరియబుల్ అయి ఉండొచ్చు, ఆర్ ఎక్స్ప్రెషన్ కూడా అయి ఉండొచ్చు. ఎనీ ఎక్స్ప్రెషన్. ఓకే, సో a is equal to b. దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్ స్టేట్మెంట్.
సో ఆల్ట్ F9 ఎస్, సెమీకోలన్ మిస్ అయింది కదా, అందుకే ఎర్రర్ వచ్చింది. ఆల్ట్ F9 ఎస్, దిస్ ఆల్సో వ్యాలిడ్ స్టేట్మెంట్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, సో దిస్ ఇస్ కాల్డ్ C language introduction. So still you have any doubts, please refer once again. Thank you for watching.